క్యాన్సర్ అంటే ఏంటంటారు? ఎలా వస్తుంది? దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయి? క్యాన్సర్ అనేది ఒక అన్కంట్రోల్డ్ రెప్లికేషన్ అండి. జనరల్గా ఏంటి అంటే శరీరంలో ఉన్న కణాలు లైఫ్ సైకిల్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక సెల్ కణం పుట్టడము, దాని తాలూకు పెరగడము, దాని పని అది చేయడము, తర్వాత అది డెత్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ క్యాన్సర్ కణాలు అనేవి ఎలా అంటే ఒక అన్కంట్రోల్డ్ రెప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి. సో అలా వెళ్ళడం వల్ల ఒక కంట్రోల్ లేని గ్రోత్, దాన్ని ట్యూమర్ అంటాము, గడ్డలాగా పెరుగుతుంది. అట్లాగే బ్లడ్ క్యాన్సర్స్లో ఒక కంట్రోల్ లేని నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి, కణాలు అనేవి కంట్రోల్ లేకుండా పెరిగిపోతాయి. సో ఈ క్యాన్సర్ కణాలు ఇలా నెంబర్ ఆఫ్ పెరిగిపోవడం వల్ల బాడీలో ఉన్నటువంటి కంప్లీట్ గ్లూకోజ్ని కానీ శక్తిని కానీ మొత్తం అవి లాక్కోవడము, అట్లాగే అవి పుట్టిన దగ్గర నుండి ఎక్కడైతే ఏ ఆర్గాన్లో అయితే పుట్టినాయో అక్కడి నుండి సరౌండింగ్ ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వడము, దాని తర్వాత రక్తం ద్వారా, లింఫాటిక్స్ ద్వారా పూర్తి శరీరానికి పాకి కంప్లీట్గా శరీరాన్ని డ్యామేజ్ చేయటాన్ని క్యాన్సర్ అంటాము. సో ఈ క్యాన్సర్స్ అనేవి జనరల్గా ఈ రెప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుండగా డిఎన్ఏలో చేంజెస్ రావడం వల్ల, అంటే డిఎన్ఏ డ్యామేజ్ జరగడం వల్ల ఆ డ్యామేజ్ అనేది పలు రకాలుగా జరగవచ్చు. సో ఈ జరగడం వల్ల క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో చిన్న పిల్లల్లో క్యాన్సర్ వస్తుంది, పెద్దవాళ్ళల్లో కూడా వస్తుంది. అసలు ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది అంటారు? క్యాన్సర్ అనేది జనరల్గా ఏజింగ్ ప్రాసెస్ని బట్టి వస్తుందండి. అంటే ఈ సెల్స్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ జరిగే కొందికి పెద్ద వయసు వచ్చేసరికి ఈ డిఎన్ఏ ఎప్పుడైతే కూడా సెల్ రెప్లికేట్ అయ్యేటప్పుడు, సెల్ మళ్ళీ ఇంకొక సెల్ని పుట్టించినప్పుడు ఈ డిఎన్ఏ తాలూకు డివిజన్స్ జరిగేటప్పుడు చిన్న చిన్న ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎర్రర్స్ని మళ్ళీ రిపేర్ చేసే మెకానిజమ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే ఈ రిపేర్ చేసే మెకానిజమ్స్ తక్కువైపోతాయో జనరల్గా ఇవి పెద్ద వయసు వాళ్ళలో జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువగా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, అంటే పెద్ద వయసులో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఏజ్ ప్రకారంగా. దాంతోపాటుగా జన్యుపరంగా, అంటే పుట్టుకతోనే కొన్ని జీన్స్లో అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉంటాం. దాంతోపాటుగా మన ఆహారపు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, పొల్యూషన్, ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్, వీటి వల్ల మన శరీరంలో ఉన్న కణాలలో ఉన్న డిఎన్ఏకి డ్యామేజ్ జరిగి ఆ రిపేర్ మెకానిజమ్స్ అనేవి పోవడం వల్ల కూడా క్యాన్సర్ అనేది అన్ని వయసుల్లోనూ చూస్తూ ఉంటాము. అయితే కొన్ని క్యాన్సర్స్ కొన్ని ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తుంటాము, కొన్ని క్యాన్సర్స్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం.